నేడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కసరత్తు చేసుకొని ప్రచారాలు చేసుకుంటా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఏదైతే ఇవాళ పద్మారావు గౌడ్ గారు జవహర్లాల్ డివిజన్కి రానున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి నాయకురాలు డివిజన్ కార్పొరేటర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారం ఏ విధంగా జోరుగా సాగుతుంది ఏంటనేది చెప్పండి మేడం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ? చాలా ఇంకా ఎక్కువగా ఆదరిస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే వెలుగు అంటే వెలుగు విలువ చీకటి వస్తేనే తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే 24 గంటలు కరెంట్ కానీ 24 గంటలు వాటర్ సప్లై కానీ మనం 20,000 ఫ్రీ వాటర్ సప్లై ఇవ్వడం కానీ అందరూ ప్రజలు చాలా ఆనందంగా అన్ని పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అలా అభివృద్ధి కార్యక్రమము ఏదైతే చేస్తుందో ప్రభుత్వం వాటన్నిటిని స్వీకరించి ఉన్నారు. కాబట్టి సడన్గా మూడు నెలలుగా అందరూ వచ్చే పెన్షన్లు ఆగిపోయినాయి. 2,000 రూపాయలు మన ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు అని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ హామీ నెరవేర్చకపోగా ఆ 2,000 రూపాయల పెన్షన్ కూడా రావడం ఆగిపోయింది ఈ గత 3 నెలలుగా. అలాగే ఏదైతే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల రూపంగా ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకి 1,00,000 రూపాయలు కట్నం కింద మా కేసీఆర్ గారు ఇస్తూ ఉండేవారు. దానితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, కానీ అది కూడా నెరవేర్చలేకపోయారు. అలాగే 200 యూనిట్ కరెంట్ ఉచిత కరెంట్ అని ఇస్తున్నారు. ఏదో ఆచితూచి అన్నట్టు ఏదో 10-15 మందికి ఏదో బిల్లులు పనిచేసాము మేము మొత్తం ఇచ్చేసామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి మీరు వెళ్తే ప్రజలే చెప్తారు మీకు ఎలా ఉంది అనేది. ఎందుకంటే గత 3 నెలలుగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్గా వాటర్ 24 గంటలు వాటర్ వచ్చేది. వాటర్ అది కూడా సమ్మర్ టైంలో చాలా ఇబ్బంది పడడం జరిగింది. గ్రౌండ్ వాటర్ కనీవిని ఎరగని టైంలో గ్రౌండ్ వాటర్ కూడా ఎండిపోవడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఆపేయడం కానీ లేకపోతే వాళ్ళు అంటే ఉన్నది అబద్ధం చెప్పిందని నిజమని నిరూపించుకోవడానికి వారు ఆపేయడం జరిగింది. అలాగే మీకు తెలుసు మొన్న కేసీఆర్ గారు కదలటంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ని మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి ముఖ్య నాయకులే రాజీనామా చేసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇక్కడ మనం దగ్గర ఈ కాన్సెన్స్ చూసుకుంటే దానం నాగేందర్ కావచ్చు, లేకపోతే రంజిత్ రెడ్డి కావచ్చు, ఇలాంటి నాయకులే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? మాకు బీఆర్ఎస్ పార్టీకి దృఢమైన కార్యకర్తలు నాయకులు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళ కోరిక మేరకు రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో, ఉద్యమాలు చేసి రాష్ట్రం తెచ్చుకున్నారో ఆ ఉద్యమం చేసిన నాయకులు ఇంకా దృఢంగా మా పార్టీలో ఉన్నారు. ఎవరైతే మొన్న వచ్చి కేవలం అధికార కాంక్షతో వచ్చి అధికారం తీసుకొని అధికారాన్ని అనుభవించి ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నిజమైన ఉద్యమకారులు పార్టీని నమ్ముకొని పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు ఇంకా పార్టీతోనే కేసీఆర్ గారితోనే కేటీఆర్ గారితోనే ఉండడం జరుగుతుంది. రీసెంట్గా మరి దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు ఈ సికింద్రాబాద్ సంబంధించి. దీనికి ఏం చెప్తారు మేడం? మేమేం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే దానికి సమాధానం చెప్తారండి. ఎందుకంటే మొన్ననే 3 నెలల క్రితం కారు గుర్తు మీద ఓటు అడిగి ఇప్పుడు హస్తం గుర్తు మీద ఓటు అడగడానికి ఆయనకైనా కొంచెం సిగ్గు అనిపించాలి. ఎందుకంటే ఎలా వెళ్ళి ఓటు అడుగుతారో కూడా మాకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే కారు గుర్తు మీద ఏదైతే మన సంక్షేమాలు మన అభివృద్ధి కార్యక్రమాలు చూపించుకొని ఓటు వేయించుకొని గెలిచిన నాయకులు మళ్ళీ హస్తం గుర్తు పైన ఏమీ ఇవ్వకుండా, అది కూడా 100 రోజులు మాకు గడువు ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది. 100 రోజులు గడువు కూడా పూర్తయింది, కానీ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇంకా అమల్లోకి రాలేదు. ఆ అమల్లోకి వచ్చిన ఉచిత ఆర్టీసీ కూడా ఎలా ఉందో మీకే తెలుసు. ఎందుకంటే అందరూ కొట్లాడుకోవడంలోనే అయిపోతుంది. ఏదైతే దానిలో వచ్చే లాభం కన్నా కూడా ఎక్కువ నష్టాలే ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి ఉన్నారు. ఇంకోటి మేడం, కాంగ్రెస్ వాళ్ళు పదేగా బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీగా క్యాండిడేట్ గెలిచి ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రానికి, చేసిన అంత మేమే చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ప్రచారానికి ఏమన్నారు, మేము రాష్ట్రంలోనే కాదు సెంట్రల్లో ఉంటేనే మేము ఈ పథకాలు అమలు చేయగలమని. మరి ఏ ధీమాతో ఆయన ఆ పథకాలని హామీ ఇచ్చారు? హామీ ఇచ్చే ముందు మనకు తెలియాలి కదా మనం సెంట్రల్లో ఉంటామా లేదా అని. అదే మేము ఎందుకు ఎంపీ గెలవాలి అంటే మాకు వచ్చే ఫండ్స్ ఎలాగైతే ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయో ఎంపీ ఫండ్స్ కూడా అంతే సంవత్సరానికి ఇంత ఫండ్స్ అని అలాట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉన్న ప్రజెంట్ ఎంపీ కిషన్ రెడ్డి గారు అయితే రూపాయి బడ్జెట్ కూడా మాకు ఈ నియోజకవర్గానికి పెట్టలేదు. కేవలం ఈ నియోజకవర్గమే కాదు, సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గంలో ఆయన బడ్జెట్కి సంబంధించి ₹1 కూడా నిధుల్ని ఆయన శాంక్షన్ చేసి తీసుకొచ్చింది లేదు. కాబట్టి అది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మా ఎంపీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలవాలి అన్న ఉద్దేశం మాకు. ఎందుకంటే అక్కడి నుంచి కొట్లాడే గొంతు ఒకటి ఏంటంటే ప్రశ్నించే గొంతు. ఏదైతే బీజేపీ పార్టీ గెలవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచినా వాళ్ళకు ఒకవేళ వాళ్ళు ఎంపీ గెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే రీజనల్ పార్టీ నుంచి మెయిన్గా వెళ్తారో
వాళ్ళు కొట్లాడి మన కోసం ఫండ్స్ కానీ నిధులను కానీ కేటాయించి తీసుకొస్తారనే నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము మా ఎంపీని గెలిపించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం. ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి గారు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాదు, ప్రజలు మర్చిపోతారు బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయింది, 14 సీట్ల పైగా వస్తాయని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏం చెప్తారు? ప్రజలే దానికి జవాబు చెప్తారండి. మే 13 ఎలక్షన్ తర్వాత జూన్లో ఏదైతే మీకు రిజల్ట్ వస్తుందో ఆ రోజే వారు కూడా చూస్తారు, వాళ్ళు గమనిస్తారు. మేము ఇదే చాలా ధీమాగా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా గెలిచే ఛాన్స్ లేదని మేము ఈ రోజు కూడా బలంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్లో మీరు చూస్తే ఏదైతే వ్యతిరేకం అనేది మొదలైపోయింది. గత 3 నెలల్లో మేము చూస్తున్న కాలంలో, ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చాక నేను చూస్తున్న కాలంలో ఏ పార్టీకి ఇంత తొందరగా వ్యతిరేకత అనేది పబ్లిక్లో రాలేదు. అంత వ్యతిరేకత ఈరోజు పబ్లికే ఫేస్ చేసి పబ్లికే సమాధానం చెప్తారు దానికి. పద్మారావు గౌడ్ గారు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా భారీ మెజారిటీతోనే గెలుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పద్మారావు గౌడ్ గారు పర్సనల్గా చూస్తే ఆయన ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది పబ్లిక్ కూడా చాలా బాగా తెలుసు. అక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఆయన లేకపోతే ప్రతి నియోజకవర్గంలో ఆయన ఒక మాస్ లీడర్, మాస్లో ఉంటారు, అలానే క్లాస్లో కూడా ఆయన ఉన్నారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా అంటే తెలంగాణ పార్టీ ఉద్యమం నుంచి కూడా ఆయన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పోరాటం అనేది పబ్లిక్ చూశారు. కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తారని. మీరు ఒక తెలంగాణ ఆడబిడ్డగా, అంటే ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావడం మీరు ఎట్లా చూస్తారు మేడం దీన్ని? ఇది చాలా దుర్మార్గమైన అరెస్ట్ అండి. అరెస్ట్ వెనకాల మీకు తెలుసు రీజన్ ఏంటంటే, ఇప్పుడు అదే కవిత గారు ఈరోజు మేము బీజేపీలో విలీనం చేస్తున్నాం ఈ పార్టీని అని చెప్తే ఈ కవిత గారు ఈరోజు అరెస్ట్ అయి ఉండేవారు కాదు. కేవలం ఏంటంటే మా కేసీఆర్ గారు కేవలం రాష్ట్రం కోసమే కాదు, దేశం మొత్తం కూడా మా పథకాలు కానీ మా ఈ అభివృద్ధి చేసింది దేశం అంతటా తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఆయన అణిచివేయడానికి కోసం అని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి, అంటే మీకు తెలుసు ఎనీ ఇంటిమేషన్ లేకుండా, వితౌట్ ఎనీ నోటీస్ లేకుండా వాళ్ళు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఈడీ ఈ రోజు వరకు వాళ్ళు నిరూపించలేదు. అంటే ప్రూఫ్స్ అనేవి తీసుకొచ్చి మన ముందు కూడా చూపించలేని పరిస్థితి ఈరోజు ఈడీలో ఉంది. ఈడీ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా అన్యాయమైన అరెస్ట్ అని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా వారు వితౌట్ ఎనీ డౌట్ వాళ్ళు ఏమీ లేకుండానే బయటకు వస్తారు, విత్ క్లీన్ చిట్ బయటకు వస్తారని మేము ఆశిస్తున్నాం. ఫైనల్గా ఎలా ఉండబోతున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో? నిజంగానే మీ బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్ల పైనే వస్తాయా మీరు చెప్పుకున్నట్టు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు 1-2 సీట్లకే పరిమితం అవుతుంది? లేదండి, ఖచ్చితంగా 10 సీట్ల పైనే వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా పార్టీ శ్రేణులు ఏదైతే కేసీఆర్ గారి పథకాన్ని, కేసీఆర్ గారి అభివృద్ధిని చూసిన వాళ్ళు, ప్రతి ఇంటింటి వాళ్ళకి వాళ్ళు తీసుకున్న పథకం నిజమైతే, ఆ పథకాలు అనుభవించిన వాళ్ళు నిజమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని మేము భావిస్తున్నాం.